అజ్ఞానం వలన తెలియక ఎవరైనా ఇప్పటికీ అలాంటి పాపాన్ని చేసి వాళ్ళు ప్రక్షాళన ఏ విధంగా చేసుకోవాలి, దీని పాప పరిహారం ఏ విధంగా కావాలి, ఇక ముందు ఏ జన్మలో కూడా ఇలాంటి పాపం చేయకూడదు అని పశ్చాత్తాపాన్ని ఏ దంపతులు పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళుట మార్గశిర మాసంలో వ్రతాన్ని చేసి విష్ణుమూర్తిని రోజు పూజించి విష్ణు ఆలయంలో రోజు 21 ప్రదక్షిణ చేయాలిట. అలా 21 ప్రదక్షిణలు చేస్తూ ఆ పాప పరిహారం కావాలని ఎవరు పశ్చాత్తాపడతారో వాళ్ళకి అలాంటి భ్రూణ హత్య చేసినటువంటి పాపం పరిహారం అవుతుంది అని చెప్పేసి మనకి మార్గశిర మహత్యంలో కనిపిస్తోంది. ఈ మార్గశిర మాసంలో మార్గశిర మాస వ్రతం చేస్తూ విష్ణు ఆలయంలో ఎవరు 108 ప్రదక్షిణలు చేస్తూ విష్ణు సహస్రనామాన్ని కానీ విష్ణునామాన్ని కానీ జపిస్తారో వారికి భూమండలానికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుందిట. తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయో, భూమండలం చుట్టూ తిరిగి అనేక తీర్థాల్లో స్నానం చేసి భూమండలం ఉండేటువంటి అనేక క్షేత్రాల్ని దర్శించడం వలన ఎలాంటి పాప పరిహారం జరుగుతుందో అలాంటి పాప పరిహారం జరుగుతుందిట. విష్ణుమూర్తి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారుట. అంటే ఏ పూజ చేయకపోయినా ఈ మార్గశిర మాసంలో తెల్లవారుజామున లేవటం, విష్ణు అర్చన చేయటం, అన్ని రకాలు కాకుండా మీరు తినేటువంటి పదార్థాన్నైనా పరిశుభ్రంగా వండి నివేదన చేసి దీపారాధన చేసి విష్ణు ఆలయంలో కానీ ఇంట్లో విష్ణు ప్రతిమకి కానీ విష్ణు ఫోటోకి కానీ, అది ఏ రూపమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, వామనుడు కావచ్చు, ఏ అవతారంలో ఉన్న విష్ణువుకైనా పర్వాలేదు, లక్ష్మీనారాయణలకి కానీ వెంకటేశ్వర స్వామికి ఎవరికి ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, విష్ణుమూర్తి అర్చన చేస్తూ విష్ణు సహస్రనామం చేస్తూ 108 ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వలన భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం వస్తుందిట. సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుందిట. అలా ఈ నెల రోజులు చేయాలి. అప్పుడు వాళ్ళు సకల పాపాలన్నీ హరించిపోయి పునీతులై విష్ణు అనుగ్రహానికి పాత్రలవుతారని మనకి మార్గశిర మహత్యంలో కనిపిస్తోంది. ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరీ మంత్రం. మోక్ష సోపానాన్ని ఎక్కించేటువంటి మంత్రం, మోక్షాన్ని ప్రాప్తింపజేసేటువంటి మంత్రంగా చెప్తారు. ఆ విధంగా ప్రతివాడి జీవితంలో కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇబ్బంది ఉండొచ్చు కాక, ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు జరిగింది, దాని వెనుక ఉండేటువంటి కారణాలు ఏమిటి, ఏం చేయటం వల్ల అతనికి అలాంటి నింద వచ్చింది. శ్రీరామచంద్రుడిని కూడా అంటూ ఉంటారు, సీతమ్మ వారిని అగ్నిపరీక్ష చేయించాడు, ఆయనకు ఎవడి మీద నమ్మకం లేదా అని. కానీ దాని వెనక ఉండేటువంటి కారణాన్ని చెప్పగలగాలి, అవి చదవగలగాలి. అంటే ఏం చేయాలి, పిల్లలకు అవి అర్థం కావు కదా. అందుకని టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ ముందుగా చదివి అవగాహన చేసుకుని, లేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుని దాని గురించి సావధానంగా ఆలోచించి అన్ని కోణాల్లో కూడా పిల్లలకి ఉత్తమ వ్యక్తుల చరిత్రలను చదివి, ఈ రోజుల్లో ఎలాగో పాఠ్యాంశాలు మనకి లేవు, అందుకని తల్లిదండ్రులే తమ పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి మంచి కథలు, వీరుల కథలు, గొప్పవాళ్ల కథలు, త్యాగధనుల కథలు, మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళ కథలు, ఉత్తమ వ్యక్తులు అనుకునేటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివి తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి రోజు ఒక బుల్లి కథగా చెప్పండి. ఇలాంటి కథలన్నీ చిన్నప్పటి నుంచి వినటం వలన ఎలాంటి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏం చేయటం వలన వాళ్ళ కష్టం తొలగింది, ఏం పొరపాటు చేయటం వలన ఏం వచ్చాయి అనేటువంటిది వాళ్ళకి అవగాహన అవుతుంది కదా.
వాళ్ళకి జీవితంలో అలాంటి కష్టాలు వచ్చినప్పుడు, అమ్మో నేను ఇది చేయకూడదు, ఇలా చేస్తే అందరూ ఇలా అనుకుంటారు, ఇలా చేస్తే నాకు ఇలాంటి కష్టం వస్తుంది, ఇలా చేయటం వల్ల నేను నష్టపోతాను అనేటువంటిది ఎవరూ చెప్పకుండానే వాళ్ళ మదిలోనే ఇలాంటి ప్రశ్నలు, దానికి జవాబులు నిక్షిప్తమైపోయి ఉంటాయి. అందుకని ఎవరు చెప్పక్కర్లేకుండానే వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఈ రోజుల్లో కెరీర్ ఓరియంటెడ్ అయిపోయి పొద్దున్నుంచి రాత్రి దాకా ఆఫీసుల్లోనే గడిపేసి ఆ తర్వాత పిల్లల దగ్గర వాళ్ళ సమయాన్ని వెచ్చించలేక వారి పిల్లలు తప్పుదారి పడుతూ ఉండేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మరి మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎవరి కోసం మేడలు కడుతున్నాం, ఎవరి కోసం మిద్దెలు కడుతున్నాం, ఎవరి కోసం కార్లు కొంటున్నాం, ఎవరి కోసం డిపాజిట్స్ పెడుతున్నాం? కేవలం వాళ్ళు చదువుకొని ర్యాంకులు వచ్చి, ఒక డిగ్రీ వచ్చి, ఒక అమెరికాకి వెళ్ళిపోతే అయిపోయిందా? జీవితం అంతా అదే కాదు కదా. వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుసరించాల్సినటువంటి అనేకానేక పద్ధతులు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వీళ్ళ వలన ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు పడకూడదు. మరి ఆ విధంగా ఉత్తమ వ్యక్తులుగా తయారవ్వాలి. ఒక రోగం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, అనుకోని సంఘటనలు జరిగాయి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఏం చెయ్యాలి? అప్పటికప్పుడు కొన్నిసార్లు అందరికీ చెప్పలేకపోవచ్చు, చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు. అలాంటివి జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి అనేక కోణాల్లో అనేక కథలు, ఎలాంటి సమస్య వస్తే వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారు, అలాంటి వాళ్ళ కథనాలన్నీ కూడా చదివి పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చిన్నప్పటి నుంచి రోజు ఒక కథను చెప్పండి. అమ్మ కానీ, నాన్న కానీ, బామ్మ కానీ, తాతయ్య కానీ, ఎవరో ఒకళ్ళు, అత్తయ్యలు కానీ, పెద్దమ్మలు కానీ, అలా పిల్లలందరినీ సెలవుల్లో కూర్చోబెట్టి పిల్లలందరికీ చక్కని కథలు చెప్పండి. ఉత్తమ వ్యక్తులుగా తీర్చినటువంటి వాళ్ళు, ఉత్తమ వ్యక్తులుగా ఎదిగినటువంటి వాళ్ళ కథలు చెప్పండి. చరిత్రలో ఉన్నాయి కానీ, సంఘంలో మన చుట్టూ ఉన్న వాళ్ళవి కానీ. అలాంటి ఉత్తమ వ్యక్తుల కథలు విన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మోటివేట్ అవుతారు. తప్పనిసరిగా వాళ్ళ బుర్రల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళు కాస్త కూడా బెణకరు, తొణకరు, ఇంకొకరికి చెప్పుకోరు, బలహీనపడరు, ఆత్మహత్యలు చేసుకోరు, ఎవరిని హత్య చేయరు, ఎప్పుడు కూడా తప్పటడుగు వేయకుండా ఏ సమస్య వచ్చినా దానికి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు పెంచుకుంటారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకెవరు గైడ్ అక్కర్లేదు, వాళ్ళకెవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడల్లా తీర్చడానికి తల్లిదండ్రులు బ్రతికి ఉండకపోవచ్చు. కానీ చిన్నప్పుడే వాళ్ళకి అన్నీ చెప్పేశారనుకోండి, అన్ని రకాల బుద్ధులు నేర్పించారనుకోండి, ఆ తర్వాత వాళ్ళకెవరు ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళుగా ఆత్మస్థైర్యంతో నిలబడి ఎలాంటి గడ్డు సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు దాని నుంచి బయటపడేటువంటి మార్గాల్ని వాళ్ళ బుర్రలో ఇదివరకే కథలుగా ఉండి ఉంటాయి. దాని నుంచి వాళ్ళు జవాబుల్ని వెతుక్కొని, నేను ఈ విధంగా ఉండాలి, అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించుకొని సమస్య పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకని ఒక వ్యక్తిని ఉత్తమ వ్యక్తిగా తయారు చేయగలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఇదే విధంగా చేశారనుకోండి, ప్రత్యేకంగా దేశభక్తిని నేర్పించక్కర్లేదు, ప్రత్యేకంగా నిస్వార్థాన్ని, త్యాగగుణాన్ని నేర్పించక్కర్లేదు. వాళ్ళల్లోనే మనం ఎదుటివాడికి మంచి చెయ్యాలి అనే గుణం వాళ్ళలో పెరిగిందనుకోండి, ప్రతి ఒక్కడూ ఆ విధంగా పెరిగాడనుకోండి, దేశంలో అందరూ మంచి వాళ్ళు ఉంటే దుర్మార్గం ఎక్కడుంటుంది? అసలే ఉండదు. ఓం అక్షరాయే నమః. అక్షరాల గురించి మరొకసారి చెప్పుకుందాం ప్రత్యేకంగా. ప్రతి అక్షరానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందిట.